నిజం కంటే కూడా అందమైన అబద్ధం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో అదే. ఇప్పుడు ఒక్కసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టులలో సివిల్ కేసుల డేటా తీసుకోండి. గత 20 ఏళ్లలో ఎన్ని సివిల్ కేసులు ఉన్నాయి, ఎన్ని పరిష్కారమైనవి, ఎందుకు అవ్వట్లేదు? సివిల్ కేసు, నా భూమి నా పక్కన ఉన్నటువంటి వాడు 2 గజాలు ఆక్రమించుకుని నేను కేసు వేస్తే, నేను కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోరు, సివిల్ మ్యాటర్ వెళ్ళి చూసుకోండి అంటారు. ఒకవేళ పోలీసులు పిలిస్తే దందా అంటారు. కాబట్టి ఆ సివిల్ మ్యాటర్ అట్లాగే ఉండిపోతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ కథ ఎవడు అధికారంలో ఉన్నా సరే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా పరిష్కరించుకుందామన్నా కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాడు చేశాడని వదిలేస్తారా, మళ్ళీ కోర్టుకు పోతారు. సివిల్ డిస్ప్యూట్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఇట్లాగా రాష్ట్రంలో జరిగే వాటిని జగన్ ఎత్తిని రుద్దేద్దాం, జగన్ టైంలో చేయడం వల్ల జరిగిపోయింది అంతా. సంపూర్ణ భూ హక్కు చట్టం ఇస్తే అది నేరం అవుతుంది. అదే సందర్భంలో పట్టాలతోనే భూములు తీసేసుకుంటే అది నేరం కాదు. ఇక్కడ చట్టం కంటే దాన్ని వక్రీకరించే తీరే సమస్య. ఖచ్చితంగా సంపూర్ణ భూసురక్ష హక్కు సందర్భంగా రీసర్వేలో తేడాలు వచ్చినాయి, అది ఖచ్చితంగా పరిష్కరించాలి. పరిష్కరించే దిశగా అడుగులు ఏమైనా వేస్తున్నారా? నథింగ్. ఇప్పుడు ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఒక పోలీస్ స్టేషన్ టైపులోనే రెవెన్యూ స్టేషన్ పెట్టాలి. ఎంఆర్ఓలు 100 పనులు ఉంటాయి వాళ్ళకి, ఆర్డీఓలు 1000 పనులు ఉంటాయి, ఆర్ఐలకి లక్షల పనులు ఉంటున్నాయి. అలా కాకుండా ప్రత్యేకించి భూములకు సంబంధించిన వివాదం, ఈ భూమి నాదండి వాడిదని క్లెయిమ్ చేస్తున్నాడు అనగానే వెంటనే యాక్షన్ తీసుకునే దిశగా ఏమన్నా అడుగులు ఉన్నాయా? అలాంటిది ఏదైనా వ్యవస్థ ఏర్పాటు చేసామా? లేదు కదా. అవి ఏర్పాటు చేసి పరిష్కరిస్తూ అప్పుడు జగన్ని తిడితే బాగుంటుంది. లేదు అంటే ల్యాండ్ లిటిగేషన్స్ అనేటటువంటి సమస్య పరిష్కారం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎవడో ఒకరిని తిట్టేసి కాలక్షేపం చేయడం మీదనే నడుస్తుంది.